హాయ్ గైస్, వెల్కమ్ టు అనువేద కిచెన్ వాల్. టుడే మన ఛానల్లో రెసిపీ పలుగుపోచమ్మ టెంపుల్ ఫేమస్ మిర్చీలు అండ్ బజ్జీల రెసిపీ. ఇది చాలా సింపుల్ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఒకసారి మీరు అక్కడ తిని ఉంటే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ క్వాంటిటీ అయితే 1 kgకి తీసుకున్నాం. 1 kg శనగపిండికి 1/2 kg బియ్యం పిండి, 1/2 kg మైదా పిండి వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో అయితే ఫస్ట్ బియ్యం పిండి 1/2 kg వేసుకున్నారు. తర్వాత ఒక గోకుల్ శనగపిండి ప్యాకెట్ 1 kgది ఒకటి వేసుకున్నారు. 1/2 kg మైదా పిండి వేసుకున్నారు. కానీ ఈ క్వాంటిటీ మాత్రం అంతే. 1 kgకి శనగపిండికి 1/2 kg బియ్యం పిండి, 1/2 kg మైదా పిండి. ఇంట్లో 1 tablespoon సాల్ట్ వేసుకోవాలి. అలాగే వంట సోడా 1/2 tablespoon వేసుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ అయితే మిక్సింగ్. పిండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మిర్చీలు అంత బాగా వస్తాయి. వాటర్ మొత్తం ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మిక్సింగ్ మాత్రం ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. దొడ్డు మిరపకాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. కట్ చేసుకున్నవన్నీ పిండిని వేసుకొని ఇలా ఒక్కొక్కటి డిప్ చేస్తూ ఆయిల్లో వేసుకోండి. మిర్చిలను అటు ఇటు టర్న్ చేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆయిల్ నుంచి మిర్చిలను తీసేయాలి. మీరు మంటని హై ఫ్లేమ్ లో పెట్టి అస్సలు కాల్చుకోకండి, ఎందుకంటే తొందరగా కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా ఉంటాయి. లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. పైన క్రిస్పీ వస్తుంది, లోపల సాఫ్ట్ గా ఉంటది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆలు బజ్జీ రెసిపీ. ఆలు బజ్జీ రెసిపీకి కూడా సేమ్ పిండిని యూజ్ చేస్తున్నాము. ఆలుని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటర్ లో 5 to 10 minutes వరకు ఉంచుకోవాలి. అలా వాటర్ లో వేయకపోతే ఆలు బజ్జీ వేయడానికి రాదు. ఎక్కువసేపు వాటర్ లో ఉంచిన ఆ ఆలుగడ్డలు విరిగిపోతాయి. 10 minutes తర్వాత వాటర్ లోంచి తీసి పిండిలో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా డిప్ చేసి ఆయిల్లో వేసుకోండి. ఇవి కూడా సేమ్ మిర్చి లాగానే 2 sides అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఆయిల్ నుంచి తీసేయాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడు ఇంకా చల్లారిన తర్వాత కూడా అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా చాలా బాగుంటాయి. ఇది సింపుల్ ఇంకా చాలా టేస్టీ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.